నువ్వు తిరిగి నా దగ్గరకొచ్చే వరకు ఈ ఇంటి నుంచే కాదు, ఈ ఊరి నుంచే వెళ్ళను. నా ఇంట్లోనే ఉంటుంది, నా బిడ్డగా పెరుగుతుంది. ఇది అమ్మవారు నాకిచ్చిన బాధ్యత. అప్పటినుంచి నిన్ను ఆ అమ్మోరు తల్లి అంశగానే చూస్తున్నాం. అంతేకాని మీ అమ్మ ఎవరో నాన్న ఎవరో నాకు కూడా తెలీదమ్మా. అయితే మరి నాకు జన్మనిచ్చిన తల్లి తండ్రి ఎవరో నేను తెలుసుకునేదే ఎలా నాన్నా? ఇంకెప్పటికీ నేను వాళ్ళ గురించి తెలుసుకోలేనా? అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుందమ్మా. సమయం వచ్చినప్పుడు మీ అమ్మ నాన్న గురించి ఆ అమ్మోరు తల్లే తెలిసేలా చేస్తుంది. కాని ఇది నువ్వు మనసులో పెట్టుకుని మేము అమ్మా నాన్నలం కాదని మాత్రం అనుకోకు తల్లి. ఈ తండ్రి గుండె తట్టుకోలేదు. అయ్యో నాన్న, నా జన్మకి కారణమైన వాళ్ళ గురించి తెలుసుకోవాలనే ఆశ తప్ప మీ మీద ప్రేమ లేదని కాదు నాన్న. మీరే నాకెప్పటికీ నాకు అమ్మ నాన్న గురువు దైవం. సరే తల్లి, ఇంకవన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా అన్నిటినీ మర్చిపో. అమ్మోరికి హారతిచ్చే వేళయ్యింది. పద వెళదాం. మీరు పదండి నాన్న, నేను వస్తాను. భవానీ, ఖచ్చితంగా మీ అమ్మ నాన్నెవరో తెలుస్తుంది. అంటే నాకు కలలో వచ్చింది మా అమ్మేనా? మా అమ్మని చంపాలని చూసారా? ఎవరు చంపాలని చూసుంటారు? అసలు ఎందుకు చంపాలనుకున్నారు? ఇప్పుడు మా అమ్మ నాన్నల గురించి తెలుసుకునేదెలా? అమ్మా, మా అమ్మ నాన్నలు ఎవరో తెలుసుకునే మార్గం నువ్వే చెప్పాలమ్మా. సీతమ్మ వారి జాడ కోసం ఆంజనేయుణ్ణి రాముల వారికి సాయంగా పంపినట్టు నాకు కూడా మా అమ్మ నాన్నల జాడ తెలుసుకోవడానికి ఒక ఆంజనేయుణ్ణి పంపించు తల్లి. అసలు రాహుల్ దేవుణ్ణి నమ్మడు కదా. అరే, వీడి రూమ్లో అమ్మవారి పెయింటింగ్ ఉందేంటి? అంత తప్పుగా ఉంది. వీడి రూమ్లో ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. రాహుల్, ఎక్కడికి నాన్నా? చిన్న పనుందమ్మా, వెంటనే వచ్చేస్తాను.
డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా నాన్న. నువ్విలా బయటకు వెళ్తే నీ ఆరోగ్యం ఏమవుతుంది? ప్లీజ్ ప్లీజ్ అమ్మా, నువ్వే మేనేజ్ చేయి ప్లీజ్. ఇప్పుడే వస్తాను. జాగ్రత్త నాన్న. మీ అత్తయ్యకి నాన్నకి తెలియక ముందే వచ్చేసాయి. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. ఛ! అసలు ఆ భవానీ పేరు శుభలేఖలో కనిపిస్తుందని నేను భయపడుతుంటే ఇప్పుడు ఈ రాహుల్ గాడు చేస్తున్న పనులకి అదే నిజమయ్యేలా ఉంది. ఒకవేళ అదే నిజమైతే నా కూతురి పరిస్థితి. నాకు ఐశ్వర్యతో పెళ్ళంటేనే ఇష్టం లేదు. No! 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 అలా జరగకూడదు. నా ఇంట్లోనే ఉంటుంది, నా బిడ్డగా పెరుగుతుంది. భవానీ, రాహుల్ బాబు, ఎలా ఉంది మీకు? నా సంగతి పక్కన పెట్టు భవానీ. నువ్వేంటి ఏడుస్తున్నావు? ఏమైంది? ఏం లేదు రాహుల్ బాబు. నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళు చెప్తూనే ఉన్నాయి. నువ్వేదో పెద్ద బాధలో ఉన్నావని. ఏంటో చెప్పు భవానీ. ఏం లేదని చెప్తున్నాను కదా రాహుల్ బాబు, నిజంగా ఏం లేదు. భవానీ, నా గురించి నీకు బాగా తెలుసు. నీ కళ్ళల్లో కన్నీళ్లు చూసిన క్షణం నీ మొహంలో నవ్వు చూడకుండా నేను వెళ్ళనని. ఏమైందో చెప్తావా లేదా? చెప్పవా? చెప్పలేదో నా మీదొట్టే. బాబు, ఏం చేస్తున్నారు? అయితే చెప్పు భవానీ. ఇలా అందరూ నేను ఎవరికి పుట్టానో, నా తల్లిదండ్రి ఎవరో తెలియని అనాథని అంటుంటే నాకు ప్రాణం పోతున్నట్టుంది రాహుల్ బాబు.
అందరూ అలా అంటుంటే మనసు విని వదలలేకపోతుంది. మనసుకి చాలా కష్టంగా ఉంది బాబు. బాధపడకు భవాని, ఈ లోకం తీరే ఇంత. ఎదుటివాడి నవ్వులో సంతోషాన్ని వెతుక్కోకుండా ఎదుటివాడి కన్నీళ్లలో సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. అలాంటి వాళ్ళ గురించి నువ్వెందుకు బాధపడ్డావు? వాళ్ళెవరో అంటున్నారని కాదు బాబు, నాకు కూడా మా అమ్మ ఎవరు, నాన్నెవరు, మా అమ్మని చంపడానికి ప్రయత్నించింది ఎవరు, నేనెందుకు వాళ్ళకి దూరం అయ్యాను అని ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలని నాకు ఉంటుంది కదా. కానీ ఎలా ఎలా వాళ్ళ గురించి తెలుసుకోవాలో అర్థం కావట్లేదు. భవానీ, నువ్వేడవకు. నువ్వేడిస్తే నేను తట్టుకోలేను. ప్లీజ్ భవానీ, ఏడవకు. సరే, ఇప్పుడు నీకేం కావాలి? మీ అమ్మా నాన్నెవరో తెలుసుకోవాలి, అంతే కదా? సరే భవానీ, నేను నీకు మాటిస్తున్నాను. మీ అమ్మా నాన్నెవరో నీకు తెలిసేలా చేసే బాధ్యత నాది. నీకు తెలుసు కదా, నేను మాటిచ్చానంటే అది చేసి తీరుతానని. కానీ అప్పటి వరకు ఈ విషయంలో నువ్వేడవకూడదు, సరేనా? నువ్వేడవకు భవానీ. నువ్వేడిస్తే నాకు కూడా ఏడుపొస్తోంది. అయ్యో రాహుల్ బాబు, మీరు ఏడవకూడదు. నేను ఏడవకూడదంటే నువ్వు ఏడవకూడదు, లేదా నువ్వేడిస్తే నేను ఏడుస్తాను. వద్దు రాహుల్ బాబు, నేను కూడా ఏడవను. మీరు అస్సలు ఏడవకూడదు. ఇప్పుడు బాగుంది. గుడ్ గర్ల్. వామ్మో, వీళ్ళేంటి ఇంత క్లోజ్గా ఉన్నారు, పైగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. నచ్చలా, భవానీ అలా నవ్వడం నాకు నచ్చలా. అది నీ ఫేస్ ఎప్పుడు చందమామల వెలుగుతూ ఉండాలి. ఇప్పుడు నా ప్రేమ గురించి చెప్తే అమ్మో, అసలే భవానీ వాళ్ళ అమ్మా నన్నెవరూ తెలియని బాధలో ఉంది. ఈ టైంలో చెప్పడం కరెక్టేనా? అక్క, నువ్విక్కడున్నావా? నీకోసం గుడంతా వెతుకుతున్నాను. రాహుల్ బాబు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉంది మధుర. అవును, మీ నిశ్చితార్థం అయిపోయి చాలా రోజులైంది కదా. పెళ్లి కూడా త్వరలోనే జరగబోతుందంట కదా. రాహుల్ బాబు, మీ పెళ్లికి నన్ను తప్పకుండా పిలవండి. నేను మా అక్క వస్తాం. మీ పెళ్లి వంటలన్నీ ఒక్కటి కూడా వదలకుండా టేస్ట్ చేయాలి. ఏంటి రాహుల్ బాబు, ఏం మాట్లాడరు? అంటే మీ పెళ్లికి నన్ను పిలవరా? అదేంటి మధుర, ఎందుకు పిలవను? తప్పకుండా పిలుస్తాను. సరే రాహుల్ బాబు. వామ్మో, ఇంకాసేపు ఇక్కడే ఉంటే వీళ్ళిద్దరూ కళ్ళతోనే ఒకరి మీద ఒకరికున్న ప్రేమని చెప్పుకునేలా ఉన్నారు. అక్క, అమ్మా నిన్ను త్వరగా తీసుకురమ్మంది. రా వెళ్దాం. ఇప్పుడా? అవునక్క, ఇప్పుడే రా వెళ్దాం. ఇంకా ఎప్పటికి రా నీ ప్రేమ విషయం భవానీతో చెప్పేది? ఒకవైపేమో మనసుకు నచ్చని అమ్మాయితో నీ జీవితాన్ని ముడివేయాలని చూస్తున్నారు, ఇంకోవైపేమో మనసుకు నచ్చిన అమ్మాయికి నీ ప్రేమ విషయం కూడా చెప్పలేకపోతున్నావు.
ఇంకెలా రాహుల్, ఇంకెలా రా నీ ప్రేమ గెలిచేది? అనుమానమే లేదు, రాహుల్ భవానీని ప్రేమిస్తున్నాడు. అంటే నాకు శుభలేఖలో కనిపించింది నిజమేనన్నమాట. ఈ విషయం ఐశ్వర్యకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. తెలిస్తే అస్సలు తట్టుకోలేదు. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకూడదు. వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టించాలి. దానికన్నా ముందు ఈ భవానీ అనే దాన్నే అడ్డు లేకుండా చెయ్యాలి. అప్పుడే నేను మనశ్శాంతిగా నా కూతురు పెళ్లి చేయగలను. వెంటనే దీన్ని అడ్డు తప్పించే పని చూడాలి. రంగా, అమావాస్య ఘడియలు ముంచుకొస్తున్నాయి. నీ రక్త సంబంధం 7 సముద్రాల అవతల ఉన్నా నీ దగ్గరికి ఎగురుకుంటూ వచ్చే సమయం ఆసన్నమైంది. రక్త పూజని ఆరంభించు. చండా, రంగా, నీ రక్తంతో అగ్నికి రక్తాభిషేకం చేయి. చండా నీ రక్తం మరిగిన అగ్నిని ఆవాహన చేసుకుంటాడు. నువ్వు ఎప్పుడెప్పుడా అని నీ చెల్లెల్ని చూడాలని ఆరాటపడుతున్నావో ఆ క్షణం వచ్చేసింది. ఇంకొక్క క్షణంలో నీ చెల్లి నీ కళ్ళ ముందుకొచ్చి నిలబడుతుంది. అదిగో వస్తుంది చూడు.
ఈ అమ్మాయి వచ్చిందేంటి? మంచి రసపుట్టలో ఉండగా వచ్చింది పానకంలో పొడక. అదిగో అదిగో నీ చెల్లెలు. నువ్వు చిన్నప్పటి నుంచి ఎవరిని చూడాలని కలలు కన్నావో ఆ చెల్లెలే నీ కళ్ళ ముందుకొచ్చింది. మనమ్మ నాన్నల చావుకి కారణం ఎవరు? ఎవరు? భవానీ, భవానీ, భవానీ. భవానీ, ఇంక నిన్ను ఏడిపించడం కాదు, డైరెక్ట్ గా మా అమ్మ నాన్నల దగ్గరికి పంపిస్తాను.